హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ముందు వీడియోలో చాక్లెట్ కేక్ అయితే చేసుకున్నాం కదా. ఈరోజు మనం వెనీలా స్పాంజీ కేక్ అనేది చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే చూడండి ఎంత స్పాంజీగా మీరు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టాపింగ్ క్రీమ్ కూడా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా. ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగానే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి. మీరు ఒకవేళ షుగర్ పౌడర్ తీసుకుంటే ఫుల్ కప్ తీసుకోండి. అలాగే హాఫ్ కప్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోండి. ఒకవేళ మీరు ఎగ్తో చేయాలనుకుంటే కనుక 3 eggs వేసుకోండి ఈ పెరుగు ప్లేస్లో. అలాగే వెనీలా ఎసెన్స్ నేను లాస్ట్లో వేస్తాను. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే లాస్ట్లో వేసుకోండి, లేదంటే ఇప్పుడే ఈ మిక్సీ జార్లో 2 యాలకులు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. 2 అయితే కరెక్ట్గా సరిపోతాయి యాలకులు, అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ముందు చెప్పినట్టుగానే మీకు షుగర్ అనేది చక్కగా బ్లెండ్ అవ్వాలన్నమాట. అలా పలుకుల్లాగా ఉంటే కనుక కేక్ అనేది పొంగదు. అలాగే ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకోండి. స్టాండ్ పెట్టేసుకొని మనం 10 minutes దీన్ని ప్రీహీట్ చేయాలి. నేనైతే సిమ్లో ప్రీహీట్ చేస్తున్నాను. మనం సిమ్లో కనుక చేస్తే సిమ్లోని కేక్ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు మైదా తీసుకుందాం. అలాగే ఇలాంటి గిన్నె ఏదైనా తీసేసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో మనం పిండి మొత్తాన్ని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది ఉండల్లాగా లేకుండా ఉంటుంది. అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనం దీన్ని చక్కగా జల్లించేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట. పిండి అనేది ఇలా లూజ్గా ఫ్రీగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది అనేది ఈ పిండిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు వీడియో చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే అనమాట ప్రాసెస్ అంతా. కాకపోతే ఇందులో మనం కోకో పౌడర్ అనేది వేసుకోవట్లేదు అంతే. ఇది వెనిలా ఎసెన్స్ నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు యాలకులు కనుక వేసుకుంటే ఎసెన్స్ ఏమీ అవసరం లేదు. వెనిలా అనే కాదు, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మనం పాలు వేసుకుంటూ బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలాంటి కేక్ బౌల్ తీసేసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మైదాతో డస్టింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో దానికి హాఫ్ వరకు మాత్రమే మన బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే పొంగడానికి తనకి ఛాన్స్ ఉండాలి ఆ బౌల్కి. ఇలా మీ దగ్గర డ్రై నట్స్ ఉంటే మధ్యలో క్రంచీగా తగలాలి అనుకుంటే మీరు కలిపేటప్పుడు కూడా నట్స్ వేసుకోవచ్చు. నేనైతే కాస్త కలర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను టూటీ ఫ్రూటీస్ అనేవి వేసాను. ఇలా 10 minutes కుక్ అయిన తర్వాత మాత్రమే మనం టూటీ ఫ్రూటీస్ అనేవి వేసుకోవాలి, లేదంటే మధ్యలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి పైకి కలర్ఫుల్గా అయితే కనిపించదు అనమాట. అందుకే నేను 10 minutes కుక్ చేసిన తర్వాత టూటీ ఫ్రూటీస్ వేసాను. అలాగే నేను టాపింగ్ క్రీమ్ కూడా చేస్తున్నాను. ఇలా ఏదైనా ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 4 spoons అయితే తీసుకున్నాను నేను. అలాగే ఐసింగ్ షుగర్, ఈ ప్యాకెట్ నాకు అరౌండ్ 100 rupees ఎంతో పడింది. 1 kg వచ్చిందనమాట ఇది ఐసింగ్ షుగర్ అనేది. చూడండి ఇదే అనమాట ఐసింగ్ షుగర్ అంటే. నాకైతే ఇక్కడ మార్కెట్లోనే దొరికింది, తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే కనుక షుగరు అలాగే 4 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు ఐసింగ్ షుగర్ లేని వాళ్ళు. ఇలా మనం దీన్ని మిక్సీ చేసేసుకోవడమే. ఇప్పుడు మన కేక్ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కదా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా మీరు నైఫ్ పెట్టి చూసారంటే ఎక్కడ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు తీసి చక్కగా చల్లారనివ్వాలి. బాగా ఒక 10 minutes వరకు చల్లారిన తర్వాత మనం చాక్తో ఇలా అనేసేసి డీబౌల్ చేసేసుకోవడమే. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కదా. బర్త్డేస్కి అలాగే న్యూ ఇయర్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా కేక్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. నేను టాపింగ్ క్రీమ్ మీకు చూపించాను కదా, ఇలాగా మనం వేసేసుకోవడమే అనమాట చాక్తో. మీ దగ్గర ఏది ఉంటే అది, చాక్ అయినా పర్వాలేదు, ఇలాంటి వేసేసుకోండి. అవుటింగ్ లుక్ అయితే ఇలా వచ్చింది.
చాలా బాగా వచ్చింది కేక్ అయితే. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంది. మా పిల్లలైతే చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎగిరికి అంతేసి మరీ తినేసారు కేక్ అయితే. అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా ఏ మాత్రం కూడా బేకరీకి తీసిపోలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.